చాట్లపల్లి గ్రామం. నా పేరు గడ్డం రజిత, జయదేవ్పూర్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను చాట్లపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేసిన సార్ లాస్ట్ ఇయర్ నుంచి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇంకో అమ్మాయి ఆయాగా చేసింది. ఇప్పుడు సడన్ గా సారు నాకు పిలిపించి మీరు ఆయాగా చేయాలి, ఇంకో అమ్మాయి ఇన్స్ట్రక్టర్ గా చేయాలి అని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. ఈ విషయంపై నేను సార్ని అడగగా మా ఆయనని పిలిపించి ఎందుకు ఇట్లా అంటున్నారు సార్, ఎన్ని రోజులు లేని మేము దరఖాస్తు చేసుకుంటా అంటే కూడా మేము ఇక మళ్ళీ అడిగితే మీరే కంటిన్యూషన్ కాబట్టి ఎవరు అవసరం లేదు అని చెప్పారు. ఇన్స్ట్రక్టర్ గా నన్ను ఆయాగా చేస్తానని చెప్పారు. అదే విధంగా నేను కొనసాగిస్తున్నాను స్కూల్కి వెళ్ళడంలో. మధ్యలో సార్ పిలిపించి మీరు ఆయాగా ఉండాలి, తను ఇన్స్ట్రక్టర్ గా ఉండాలి అని చెప్పగా నేను అన్నాను, అదేంటి సార్ సడన్ గా ఇట్లెందుకు మార్చారు, నేనే ఇన్స్ట్రక్టర్, తను ఆయాగా ఉంది కదా అని చెప్పేసరికి మా ఆయనని పిలిపిస్తే ఆయన వచ్చి కూడా అట్లెట్లా మార్చారు సార్, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అట్లెట్లా మార్చారు, మేము ఇన్స్ట్రక్టర్ గా ఉన్నాం కదా అంటే, సార్ సీరియస్ గా ఉండి మీరు కింది స్థాయి వాళ్ళు, మీరు ఆయాకే పరిమితం, వాళ్ళు దొరసాన్లు అన్నట్టుగా మాట్లాడి మమ్మల్ని కొంచెం కించపరిచినట్టు మాట్లాడారు సార్. దాని విషయంలో మాకు చాలా బాధ అనిపించి అక్కడ నుంచి వచ్చేసాం సార్. ఈ విషయంలో మీరే మాకు న్యాయం చేయాలి సార్. మేము డిఓ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసాము, వాళ్ళు విచారిస్తా అని చెప్పారు. నేను ట్రైనింగ్ టైంలో కూడా మమ్మల్ని అందరిని ఇన్స్ట్రక్టర్స్ అందరినీ గజ్వేల్ లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. 5 days ట్రైనింగ్ లో కూడా నేను పాల్గొన్నాను. అక్కడి ప్రూఫ్స్, ఫొటోస్, వీడియోస్ అన్ని ఉన్నాయి సార్. అక్కడ నేను క్లాస్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఆయాకి ఇవ్వరు కదా సార్, ఓన్ ఇన్స్ట్రక్టర్ చేశారు కాబట్టి నన్ను పంపించారు సార్, దగ్గరుండి మరీ పంపించారు. కానీ నేను ఆమె ఆయా ప్లేస్ లో స్కూల్లోనే ఉంది, నేను ఇన్స్ట్రక్టర్ గా నేను ట్రైనింగ్కి వెళ్ళాను సార్. కానీ ఇప్పుడు సార్ సడన్ గా ఇట్లా మార్చి మీరు ఆమె ఇన్స్ట్రక్టర్ అని చెప్తున్నారు సార్. తీసుకొచ్చి వాళ్ళు ఇన్స్ట్రక్టర్, మీరు తక్కువ కులం కాబట్టి ఆయా అని చెప్పి చిన్న చూపు చేసి మాట్లాడారు సార్. దీనిపై మీరే ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.